ఒక లైఫ్ థ్రెటనింగ్ ఇల్‌నెస్ తోటి ఒక హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎంతో నమ్మకం ఉండాలి వ్యవస్థ మీద, అవును. విధానం మీద. అవును. లేదు వాళ్ళకి వేరే అనుభవాలు కూడా అయ్యుండాలి. అవును. అది ఏమిటని అడిగాను సార్. డాక్టర్ రెడ్డి గారు మీరు చెప్పాలి. జనరల్‌గా క్యాన్సర్ అంటేనే ఫస్ట్ భయం మొదలైతది వాళ్ళకి. అంటే వాళ్ళకి డౌట్ తోటి ఆ భయం మొదలైతది. జనరల్‌గా ఈ క్యాన్సర్ కేసెస్ అన్నీ గూడా మా హోమియోపతిలో వచ్చే క్యాన్సర్ కేసెస్ ఇంకా గౌరీశంకర్ గారు కొన్ని వందల కేసులు క్యాన్సర్ కేసెస్ ఢిల్లీలో ట్రీట్ చేయడం జరిగింది. సో, ఇక్కడికి మన హైదరాబాద్‌కి మంత్లీ ట్వైస్ విజిట్ చేయడం జరుగుతది. సో, ఇటువంటి క్యాన్సర్ కేసెస్ తెలుగు స్టేట్స్‌లో ఎక్కువున్నాయి. ఎందుకు తెలుగు స్టేట్స్‌లో ఎక్కువున్నాయి అనే దానికి ఎళ్తే, మన మెడికేషన్స్‌లో మనం వాడేటువంటి ఓవర్ యూజ్డ్ మెడిసిన్స్ వల్ల, మన డిసీజెస్ సప్రెస్ కావడం వలన, మనం ఇంటర్నల్‌గా ఒక గట్ ఇష్యూస్ కానివ్వండి, ఒక డెఫిషియన్సీస్ కానివ్వండి బాడీలో, ఇవన్నీ కూడా క్యాన్సర్‌కి రెస్పాన్సిబుల్ అవుతాయి. ఫస్ట్ మనం వీక్ అయిన తర్వాతనే, ఆ తర్వాత ఏదైనా ఎమోషనల్ అటాక్ అయినప్పుడు, ఎమోషన్ అంటే ఏదైనా ఫైనాన్షియల్ లాస్ కానివ్వండి, ఏదైనా ఇంట్లో ఎవరైనా చనిపోవడం కానివ్వండి, లేదంటే గనక ఇంట్లో భర్త బాగా భార్యను వేధించడం కానివ్వండి, ఒక భయంతోటి కానివ్వండి, లేదంటే గనక భర్తకి ఏదన్నా ఒక వర్రీ కానివ్వండి, పిల్లల గురించి టెన్షన్ కానివ్వండి, విపరీతమైన టెన్షన్స్ ఏదైతే ఉంటాయో, ఇక్కడ బాడీలో వీక్ ఉండి, బాడీలో డెఫిషియన్సీస్ ఉండి, దెన్ ఎమోషనల్ ఇంపాక్ట్ అయినప్పుడు కంపల్సరీ బాడీ అనేది ఒక అన్‌కంట్రోలబుల్ సిస్టమ్‌లోకి వెళ్తది. అంటే ఇంకా అది క్యూరింగ్‌కి, హీలింగ్‌కి దానికి అసలు ఓపెన్‌గా ఉండదు. ఉండదు. అంటే గనక వీక్ అయిపోతుంటది. ఆ ప్రాబ్లమ్ వల్ల హ్యాంగ్ అయిపోయింటారు. హ్యాంగింగ్ కాన్‌ఫ్లిక్ట్ అంటారు. అంటే గనక మనకు అదే ప్రాబ్లమ్ గురించి ఆలోచించుకొని మెంటల్‌గా వీక్ కావడము, ఫిజికల్‌గా డెఫిషియన్సీస్‌తో డ్యామేజ్ జరగడము. బాడీ అనేది ఒక అన్‌కంట్రోలబుల్ సిస్టమ్‌లోకి వెళ్తది. క్యాన్సర్ అంటే ఏంటి? ఫిజికల్‌గా ఒక అన్‌కంట్రోలబుల్ సెల్యులార్ గ్రోత్. అంటే గనక స్ప్రెడ్ కావడం హోటల్ బాడీ. దట్ ఈస్ జనరల్‌గా దాన్ని క్యాన్సర్ అంటాం.